ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ మెలడీస్. ఇవాళ నేను పీనట్స్ ఓటీజీ యూజ్ చేసి ఎలా రోస్ట్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను హాఫ్ కేజీ పీనట్స్ తీసుకొని ఇట్లా ప్లేట్ మొత్తం ఇట్లా వెడల్పుగా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. ఈ ప్లేట్ మనం ఓటీజీలో పెట్టేసి ఓటీజీ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత ఈ ఆప్షన్స్ అన్నీ సెట్ చేసుకోవాలనమాట. ఇందులో అయితే ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మనము ఇక్కడ కన్వెక్షన్‌లో పెట్టాలనమాట. టెంపరేచర్ వచ్చేసి 180 డిగ్రీస్ పెట్టి, రాడ్స్ వచ్చేసి 2 రాడ్స్ ఆన్ చేసి, టైమర్ ఫస్ట్ నేను ఒక 10 మినిట్స్ పెట్టాను. 10 మినిట్స్ అయ్యాక ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే మీరు ఎక్స్‌ట్రా 5 మినిట్స్ తర్వాత పెట్టుకోవచ్చు. సో, అలా ఆ 10 మినిట్స్ అయ్యాక ఆటోమేటిక్‌గా టైమర్ ఆఫ్ అయిపోతది. ఇట్లా చాలా బాగా ఫ్రై అవుతాయి. యూజ్ ఏంటి అనుకుంటున్నారా? బాండీ దగ్గర అంత సేపు నిల్చొని మిక్స్ చేసి కొన్ని మాడిపోయి, కొన్ని మంచిగా రాకుండా, కొన్ని బాగా ఉండి అలా ఉంటాయి కదా! సో, అలా కాకుండా ఇందులో అన్నీ ఈవెన్‌గా ఫ్రై అయిపోతాయన్నమాట. ఇట్లా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసి మధ్యలో ఉన్నవి ఆహ్, ఎడ్జెస్‌కొచ్చేలాగా ఎడ్జెస్‌లో ఉన్న మధ్యలోకొచ్చేలాగా ఒక్కసారి మిక్స్ చేసి చూసుకోండి. అలా మిక్స్ చేశాక మళ్ళీ క్లోజ్ చేసేసేయండి. అలా క్లోజ్ చేసేసి ఆ నెక్స్ట్ 5 మినిట్స్ అలా ఉంచండి. ఆ నెక్స్ట్ 5 మినిట్స్ ఉంచిన తర్వాత టైమర్ ఆఫ్ అయిపోయినప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మనకి అవి ఫ్రై అయ్యేటప్పుడు మంచి ఫ్రేగ్రెన్స్ ఒస్తదనమాట. ఆ ఫ్రేగ్రెన్స్‌కి ఫ్రై అయ్యాయా లేదా అనేది మనకు అర్థమైపోతది. సో, ఇక్కడ చూడండి కొన్నైతే ఆల్రెడీ స్కిన్ పీల్ ఆఫ్ అయిపోయున్నాయి. ఇలా పీల్ ఆఫ్ అయిపోయాయి గదా! అంటే మోస్ట్‌లీ మనకి ఉడికిన తర్వాతే ఫ్రై అయిన తర్వాతే ఇట్లా పీల్ ఆఫ్ అయితాయన్నమాట. ఇక్కడ చూస్తే నేనిక్కడ ఒకటి పీల్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా స్కిన్ అంతా వచ్చేస్తుంది. సో, ఇలా చాలా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.